యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం నేను చదువుచుండగా జాగ్రత్తగా వినండి అందరూ. మీరు నాకు మొరపెట్టుదురిని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురిని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్క కళ్ళు మూసుకోండి. ఇంకెవరు అడిగి తిరగొద్దు. ప్రతి ఒక్కరు కూడా మరి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి వచ్చి ఉన్నా మరి నిజంగా మీరు అందరూ కూడా మీ హృదయాలతో దేవుని ఆహ్వానించండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ఎవ్వరు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరు కూడా మరి దేవునికి ఆటంకంగా ఎవరు ఉండవద్దు. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండండి. స్తోత్రం దేవ, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్పవాడా, నీతిమంతుడా, న్యాయవంతుడా, బలవంతుడా, ఈ గడియకు మా శిరస్సున్న దేవ నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మన నిజంగా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా. మన నిజంగా నేను నమ్ముకున్న వారిని నువ్వు ఏనాడు సిగ్గుపరిచే దేవుడు కాదని ప్రభువా ఈ దినమున మరొకసారి రుజువుపరుచుకున్న దేవుడు అయ్యా. మన నిజంగా నీ నామంలో ఈ ఉదయం నేనన్నా ఈ పాదలకు వచ్చి ఉండగా ప్రభువా ఈ వాక్యం చేత మా హృదయాలను తెప్పరల చేయండి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని శక్తితో నింపి మరి ఈ దినమున మేము గొప్ప శక్తిని పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యం ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. ఈ ప్రజలను జ్ఞాపం చేసుకొని ఈ ప్రజలతో నీవే పగలు మేఘస్తమై దిగొచ్చి ఈ ప్రజలతో ముచ్చరించి ఈ ప్రజల హృదయాల్లో నీ వాక్యం నింపి సహాయం దయచేయమని అని మరిగి చేయమని నీవే నేను రంగంపైకి రమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. అందరూ కూర్చుందాం. మంచిది. మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. మరి దూరం ఉన్న సాగుడు కొరకు ప్రార్థన చేయండి. సాగుని కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రతి ఆదివారం కొద్ది సమయం ముందుకు వెళ్తుంది కదా, 10 గంటల వరకు వెళ్తుంది కదా. నాకు 10 గంటల వరకు తీసుకుంటారేమో, కొద్ది సమయం నాకు ఉంటుంది అనుకున్నాను. ఎప్పుడు నాకు యుద్ధమే లాగే ఉంటుంది ఇక్కడికి వస్తే. మీరు నమ్మరు కానీ నమ్మాలి కదా. ఎందుకు నమ్మరంటే టీవీలో చూస్తారు కదా అందరూ. లేదు చెప్పండి, నేను కూడా చూస్తున్నాను. చెప్పండి, ఇప్పుడు చూస్తారు కదా. ఎందుకు మాట చెప్పంటే టీవీ అని కాదు కానీ ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్లో వాక్యం వస్తూ ఉంది కాబట్టి ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే 2 మాటలు తీసుకొని 10 మంది 10 మాటలు విని అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట రాసుకొని ఎక్కడికి వచ్చి నుంచుంటే అయిపోయింది, 1 గంట వర్తమానం అయిపోయింది అని అనుకుంటూ ఉంటారేమో. నాకైతే తెలియదు కానీ నాకు వారం అవుతుంది అయ్యగారు చెప్పి. మరి వచ్చే ఆదివారం ఉండట్లేదు, బెంగళూరు వెళ్తున్నాను అని చెప్పేసి అన్నారు. నిజంగా నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ నుంచొని చాలాసార్లు చెప్పి ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజు నుంచి నిన్న సాయంత్రం 7 గంటల వరకు నాకు వాక్యం ఇవ్వలేదు దేవుడు. నిన్న విజయవాడ వెళ్ళాను, నేను డెన్నీ చలమయ్య గారు జానీ అందరం కలిసి చర్చి పని మీద విజయవాడ వెళ్తే నాకు ఒక పక్కన టెన్షన్గా ఉంది. అక్కడేమో రాయకోవడానికి వెళ్ళాం, అక్కడ చర్చిలో రాయి పంచడానికి రాయకోవడానికి వెళ్ళాం. అక్కడ రేటు కుదరట్లేదు, వాడి మాట కుదరట్లేదు. అక్కడి నుంచి వచ్చేసాం. మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాం. మళ్ళీ అక్కడి నుంచి వస్తే 1 టౌన్ వెళ్తే, మీరు నమ్మని చెప్తే 1 టౌన్ వెళ్తే ఒక 10 కట్టలు వైర్ కట్టలండి, 1.5, 2.5, 4.5 ఇంకేదో చెప్పారు, కోరి చెప్పారు. అవి కొనడానికి రాత్రి 10ంటికి వచ్చారంట వాళ్ళు. 4 రకాల వైర్లు అండి, 4 రకాల వైర్లు కొనుక్కోవడానికి రాత్రి 10 అయింది. నాకు టెన్షన్ వచ్చేసేసి అన్న, నేనైతే బయలుదేరుతాను, నువ్వు వస్తావా
నేను కారు మాట్లాడుకొని వెళ్ళిపోమంట. రేపు పొద్దున వాక్యం ఉంది, నాకు చాలా టెన్షన్ వస్తూ ఉంది. ఎందుకు చెప్తుందంటే మన రోజు చలమయ్య గారు పొద్దున్నే ఫోన్ చేసి ఏమంటే బాగున్నారా అని అన్నాడు. 2 నిమిషాలు చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఎందుకు చెప్తున్నానంటే అది నెరవేరింది కాబట్టి చెప్తున్నా. ఎందుకు అడిగారంటే బాగున్నారని అంటే, ఏమో మీరు ఇన్షర్ట్ చేసుకుని ఉన్నారు, పులిపేట దగ్గరకి వెళ్తున్నారు వాకింగ్ చెప్పడానికి, మీరు చాలా టెన్షన్గా ఉన్నారు, మా అబ్బాయిని పిలిచారు, బాగా హీట్ అయిపోతుంది తల, కొద్దిగా నరేషన్ రమ్మని చెప్పి కొద్దిగా మర్దన చేస్తారని చెప్పేసి పిలుస్తున్నారు అని అన్నాడు. అన్న వారానికి సేమ్ సిచ్యువేషన్. నిన్న నా టెన్షన్ చూస్తే నా టెన్షన్ ఒక్కడికే తెలుసు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, దేవుడు వాక్యమే మనల్ని బలపరుస్తుంది. దేవుడు వాక్యం అయితేనే నిజంగా. మరి ఈరోజు ఒక సహోదరులకు ఒక సాక్ష్యం చెప్పింది. ఏం చెప్పిందంటే దేవుడే చేయగలుగుతాడు. మనుషులు నమ్ముకుంటే మనుషుల వల్ల ఏం కాదు. మనుషులు చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తే ఇలా అవుతుంది, వీళ్ళు చేస్తే కాదు. దేవుడు చేస్తేనే మనుషులు మారుతారండి. అర్థమవుతుందా? మనుషులు ఏం చెప్పినా ఏం చేసినా ఏం జరగదు కదా. అందుకోసమనే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, రాత్రి వచ్చి కూర్చుంటే మళ్ళీ నా భార్య నిన్న గణపవరంలో పెద్ద ఇష్యూ జరిగింది, దాని గురించి చెప్తోంది. ఇప్పుడు ఆ మాట చెప్తుంటే నేను తలకైటి పెట్టాను అనుకోండి, ఆమె ఏమనుకుంటుంది, నేను చెప్తుంటే ఆయన ఎట్ట ఫీల్ అయిపోతున్నాను, నేను ఇంకెవరు చెప్పుకోవాలి ఆమె అనుకుంటుంది. నా బ్రెయిన్లోనేమో హీట్ పెరుగుతుంది. కొద్దిసేపు అయిపోయింది, స్నానం చేశాను. ఆ టైంకి మన అయ్యగారు కనుక మా ఇంటికి వచ్చినప్పుడు వాకింగ్ చెప్పడానికి అయ్యగారు వచ్చితే అర్ధగంట సేపు ఫోన్ చేసి తినేసాడు. అలాగే ఒకడు ఆ టైంకే ఫోన్ చేశాడు, వాడు ఒక పావు గంట తర్వాత ఢిల్లీకి ఫోన్ చేశాడు, అన్నా వాట్సాప్ చూసావా. అసలు నన్ను వాక్యం చూసుకోవటానికి నాకు టైమే ఇవ్వట్లేదు. నేను అప్పటికి చలమయ్య గారు కన్నా రేపు పొద్దున్న మీరు తీసుకోండి, నా వల్ల కాదని చెప్పేసి. అందుకని ఏంటంటే ఫస్ట్ మీరు ప్రార్థన చేయాలండి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, శనివారం వచ్చిందంటే సంఘం అంతా హృదయంలో ఒక భారం కలిగి ఉండండి. అదేంటంటే, ప్రభువా రేపు ఉదయం నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావో నేను ఆశ కలిగి ఉన్నాను. నువ్వు ఎవరైతే నిలబెడతావో మాకు తెలియదు, కానీ ఆ వ్యక్తి చేత నువ్వు మాతో మాట్లాడమని చెప్పేసి మీరు నిజంగా మీ హృదయాల్లో ఆ భారాన్ని కలిగి ఉండే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. మనుషులు కాదు కానీ దేవుడే వచ్చి రంగం పైకి వచ్చి మాట్లాడతాడు. కాబట్టి ఏంటంటే ఎవరు నా కోసం ప్రార్థన చేసి ఉండరేమో, కానీ దేవుడైతే నా కొరకు వాక్యాన్ని సిద్ధపరిచాడు. 8:30కి కూర్చుంటే 10:10 ఒక వాక్యం దొరికింది. చాలా సంతోషం అనిపించింది, చాలా బలం అనిపించింది. ఇంకప్పులేసి భోంచేసాను నేను. అప్పుడు ఆకలేసింది నాకు. కాబట్టి ఏంటంటే ప్రార్థన. అందుకోసం ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం ఏంటంటే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేర్చువద్దురేని, నేను మీ మనవి. అది ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే ఆ వాక్యం. మీరు నాకు మొరపెట్టాలి, ప్రార్థన చేస్తూ వస్తే నేను మీ మొరను ఆలకిస్తాను. దాని తర్వాత ఇంకో మాట చదవండి. ఒక నిమిషం నేను ఎప్పుడు చెప్తాను. మీరు వాక్యం చదివేటప్పుడే, నేను ఒక చోట లాస్ట్ టైం ఒక చోటకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, తిడుతూ ఉండేవాళ్ళు, చెప్పడం కాదు, వాక్యం చదివేటప్పుడే మీకు వాక్యం అర్థం అవ్వాలి. ఆయన గట్టిగా మాట్లాడేవాళ్ళు, నేను చిన్నగా మాట్లాడుతున్నా, తిట్టేసేసేవాడు. చెక్క బల్ల, ఇది గ్లాస్ కదా, చెక్క బల్ల పగిలిపోయిద్దామని అంత భయం వేసేది. అట్ట పెట్టి కొడితే అట్ట కొట్టేవాడు ఆయన. అంటే అదే ఆత్మావేశం అంటారు. మనుషులు అయితే కొట్టలేములే, కానీ మీరు జాగ్రత్త వినండి. మీరు నన్ను వెదకినీయుల, మళ్ళీ ఇంకో మాట అక్కడ, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ మీరు నన్ను కనుగొందురు. ఎంతమందికి అర్థమైంది నాకైతే తెలియదు, కానీ నాకు ఇప్పుడే అర్థమైంది.
రాత్రి దేవుడు ఇచ్చిన వాక్యానికి ఇప్పుడు అందుకని దేవుడు చూసుకుంటాడని చెప్పేసి వచ్చేసాను. అయితే ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే ఇప్పుడు ఈ గడియలో మనం తన నామముతో క్రైస్తవులైనందుకు క్రీస్తు మన చేతికిచ్చిన అధికారం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన అంటాడు ప్రవక్త. అర్థం కాలేదు. ఆయన నామంలో ఇప్పుడు క్రైస్తవులను ఎలా అంటున్నా చెప్పండి. క్రైస్తవులను ఎవరిని అంటారు? గడి చెప్పాలి. క్రీస్తుని కలిగి ఉన్నవారు క్రైస్తవులు. అవునా కదా? జాగ్రత్త వినండి. ఎక్కువ సమయం మిమ్మల్ని విసికించను, ఎప్పుడు చెప్పే మాట ఎక్కువ విసికించను. కానీ ఏంటంటే వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తుని కలిగి ఉన్నవారు నిద్రపోవద్దు ఎవరు? క్రీస్తుని కలిగి ఉన్నవారు క్రైస్తవులు. అవునా? ఇప్పుడు ఆయన నామాన్ని మనం ధరించుకున్నాం కాబట్టి ఇప్పుడు మనల్ని క్రైస్తవులు అంటున్నారు. క్రైస్తవులకి దేవుడు ఆయన నామంలో ఇచ్చిన ఒక శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది ప్రార్థన అంటున్నాడు ప్రవక్త. అర్థమవుతుందా? అది ఏదైనా చేయగలదు. ఈరోజు సాక్ష్యాలు బట్టి ఎందుకంటే ఆ సాక్ష్యాలు ముందుగానే దేవుడు చెప్పాడు. ఆ ప్రార్థన ఏదైనా చేయగలదు. మనుషులకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందేమో కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదైనా వాక్యం చెబుతుంది. అందుకని ఏమంటున్నాడు ప్రవక్త, మనుషుల చేతిలో ఉంచిన అత్యంత బలమైన శక్తివంతమైన ఆయుధం ప్రార్థన. అది ఎటువంటిదంటే దేవుడికి చేసే యథార్థమైన ప్రార్థన. ఇలా ఒక ఇద్దరు వ్యక్తుల గురించే మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనుషుల చేతిలో ఏదైనా శక్తివంతమైన బలమైన ఆయుధం ఏదైనా ఉందా అంటే అది దేవుడికి చేసే యథార్థమైన ప్రార్థన. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో 3 గంటలు లేచి ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడంట. 12 గంటలు లేచి చేస్తే ప్రార్థనకి అప్పుడు వస్తుందంట జవాబు. అంటే అలాగని అలారం పెట్టుకొని 3:30 లేచి ప్రార్థన చేస్తే ప్రార్థన నెరవేరుతాయి అనుకోవద్దులే. కానీ ప్రవక్త ఏమంటాడంటే మీరు దేవుడికి చేసే యథార్థమైన ప్రార్థనే బలమైంది, శక్తివంతమైంది. అర్థమవుతుందా? అంతేగాని ప్రార్థన చేసే వాళ్ళందరికీ వీళ్ళు కలగకపోవచ్చు కదా. అందుకని ప్రవక్త ఏమంటాడంటే మీరు వాళ్ళని తిట్టడం కాదు, వాళ్ళని కొట్టడం కాదు, వాళ్ళని నిందించడం కాదు. అందరూ నా వైపు చూడండి. ఇంక బైబిల్ లేదు. వాళ్ళని తిట్టడం కాదు, వాళ్ళని కొట్టడం కాదు, లేకపోతే వాళ్ళు నా కడుపుని చెడబుట్టారని చెప్పి తిట్టడం కాదు. కానీ ప్రవక్త ఏమంటాడంటే ప్రార్థన ద్వారానే మీ పిల్లల నుండి దయ్యాలు వెళ్ళిపోతాయి. దేని ద్వారా అంట? అందుకని మీరు మీ పిల్లల కోసం ప్రవక్త చెప్తున్నారంటే యథార్థమైన శక్తివంతమైంది బలమైంది ఏంటిదంటే దేవుడికి మీరు చేసే యథార్థమైన ప్రార్థనే. కాబట్టి మీరు మీ పిల్లల కోసం లేకపోతే మీ భర్తల కోసమో మీ భార్యల కోసమో సంథింగ్ దేనికోసమైనా సరే మీరు ఏం చేయాలంటే మీ చేతులు ఏముందంటే అత్యంత బలమైన శక్తివంతమైన ఆయుధం ఉంది. అదేంటంటే దేవుడికి మీరు చేయవలసిన యథార్థమైన. అప్పుడు మీరు చేస్తేనంట. అందుకని ప్రవక్త ఏమంటాడంటే ఒక సహోదరైనా ఎవరైనా సరే ఇప్పుడు ఈవిడ ఉందనుకో, ఇవి నన్ను తిడుతుంది అనుకో, ప్రవక్త ఏమంటాడంటే ఆవిడ నిందించొద్దు, కానీ ఆవిడలో ఒక దురాత్మ ఉంది. ఇప్పుడు ఆవిడ గురించి నువ్వు ప్రార్థన చేయాలంటే ఏమని ప్రార్థన చేయాలంటే ప్రభువా నా సహోదరి మంచిదే కానీ ఆమెలో ఉన్న ఆత్మను దూరం చేయమని ప్రార్థన చేయాలంట. అందుకని మనుషులను తిట్టమాకండి. మనుషులందరూ మంచివాళ్ళే, మీరు నేను అందరం మంచివాళ్ళే. ఎందుకంటే దేవుడు అన్నాడు ఆయన చేసింది ప్రతీదీ మంచిదంట. చెప్పలేదండి వాక్యము? ఆయన చేసింది ప్రతీదీ మంచిదని వాక్యం చెప్తుంటే నువ్వెలా జడ్జిమెంట్ చేస్తున్నారు? మీరు ఎలా జడ్జిమెంట్ చేస్తారండి? ఈ వ్యక్తి మంచోడు, ఈ వ్యక్తి చెడ్డ వ్యక్తి అని చెప్పేసి హూ పీపుల్ ఆర్, మీరు ఎలా చేస్తారు జడ్జిమెంట్? మీకేం అధికారం ఉంది? సో కాబట్టి ప్రవక్త ఏమంటాడంటే ఆ వ్యక్తిలో ఉన్న ఆ స్వభావం కలిగిన ఆ దురాత్మను తీసే ప్రభు అని ప్రార్థన చేయాలంట. ఎవరు? నువ్వు.
అందుకనే దేవుడు ఏమంటే నీ గురించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడల్లా మీరు అంటే మనం బైబిల్ చదవట్లేదనే కదా అర్థం, అవునా కాదా? నిజం ఒప్పుకోండి. మీరు ఎంతమందిని తిట్టుకుంటారో మీ అందరికి తెలుసు. హృదయం మీద చేసుకుని చెప్పుకోండి, ఇదైతే నాకేం సంబంధం లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్న ఆ ఆత్మ ఏదైతే దురాత్మ ఉందో దానిని ఆ వ్యక్తి నుంచి దూరం చేయమని నువ్వు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన? యథార్థమైన. అప్పుడు నాకు మామూలు టైంలో గొంతారిపోదు, కానీ ఇక్కడ నుంచుంటే మాత్రం ఏమనుకోకుండా ఫోన్స్ మోగనే ట్రై చేసి, సారీ. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి చెప్పండి? మన చేతిలో ఒక శక్తివంతమైంది బలవంతమైన ఆయుధం దేవుడు ఇచ్చేసాడు. అది ఎలా ఇచ్చాడంటే ఆయన నామంలో ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ శక్తివంతమైన ఇప్పుడు ఈ కర్ర ఉందండి, దాని మీద ఇప్పుడు కొడితే మోగుతుందా? మోగింది కదా. ఇప్పుడు అది మోగాలంటే దీన్ని వాడటం రావాలి. నేను అటు కొట్టానులే, కానీ అట్ట కొట్టరు కదా, పాట బయట పట్టు కొడితే పాడతారు మీరు. ఇప్పుడు ఏంటంటే మీ చేతిలో ఉన్న బలమైన శక్తివంతమైన ఆయుధం పనిచేయాలంటే యథార్థంగా ప్రార్థన చేస్తే అది నెరవేరుతుంది, అవునా? అయితే ఒక కెంటకీలో జన్మించాడు కదా, తెలుసు కదా? తెలుసా తెలీదు మీకు? ప్రవక్త ఎక్కడ జన్మించాడు? కెంటకీలో జన్మించాడు. అయితే అక్కడ ప్రవక్త చూస్తూ ఉంటే అక్కడున్న పంటలన్నీ, జాగ్రత్తగా వినండి, అక్కడున్న పంటలన్నీ, బైబిల్ ఎవరు చూడొద్దు, పిల్లలతో ఆడుకోవద్దు, పంటలన్నీ ఎండిపోతున్నాయి అంట. ఎండిపోతుంటే అక్కడ ఒక ముసల వృద్ధుడు బోధకుడు అటువైపుగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు పంటలన్నీ ఎండిపోతున్నాయి. మీరు ఎంతమంది మా గురించి ప్రార్థన చేస్తారు? సో ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ పంటలన్నీ ఎండిపోతున్నాయి అంటే అక్కడ ఏం కారణం ఏంటంటే వర్షం పడట్లేదు కదా, అవునా కదా? ఒరేసిన తర్వాత ఎండిపోతుంటే నీళ్ళు లేక కదా ఎండిపోతా ఉంటాయి పంటలు. సో ఆ ముసలి వృద్ధుడైన బోధకుడు అలా నడుచుకుంటూ వెళ్తా అన్ని చూసి ఆయన ఎటో వెళ్ళిపోకుండా ఆ పంటల మధ్యలోనే, జాగ్రత్తగా ఆ పంటల మధ్యలోనే ఆయన మోకరించి ప్రార్థన చేస్తాం ప్రారంభించాడు. ప్రభువా, ఈ పంటలన్నీ ఎండిపోతున్నాయి, ఇప్పుడు వర్షం కావాలి ప్రభువా అని ఆయన ముసలాయన ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడంటే, మీరు అనుకోవచ్చు నేను సింపుల్గా వస్తుందని చెప్పేసి అనుకోమాకండి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు ప్రవక్త. ఒక ముసలి బోధకుడు అటుగా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తా పంటలన్నీ ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోతుంటే వర్షం రావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ముసలి బోధకుల్లో ఎటువంటి విశ్వాసం ఉందంటే, ఆయన గుర్రం నడిపించుకుంటూ వెళ్తా ఆయన చేసిన ప్రార్థనకి నిజంగా యథార్థమైన ప్రార్థన ఎలా నమ్మాడంటే, ఆ బోధకుడు అంట ఆ ప్రార్థన చేసి గబగబా గుర్రాన్ని ఆ చావిట్లోకి నడిపించడానికి తీసుకెళ్ళి, ఆ గుర్రం పైన తోలు ఉంటుంది కదా అలా కూర్చునేది, అది లెదర్ కదా, ముందు గబగబా గుర్రాన్ని పక్కన పెట్టి ఆ లెదర్ తీసుకెళ్ళి లోపల చావిట్లో పడేస్తున్నాడంట. ఎందుకను అంటే నేను చేసిన యథార్థమైన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఇప్పుడు వర్షం పడిద్ది, ఆ గుర్రం పైన తోలు తడిసిపోయింది కాబట్టి ముందు తీసుకెళ్లి గుర్రాన్ని కాదు గుర్రం పైన దాన్ని తీసుకెళ్లి లోపల పెట్టుకుంటున్నాడు. అంటే ఆయన చేసిన ప్రార్థన మీద ఆయనకి అంత విశ్వాసం. అంటే నేను యథార్థవంతుణ్ణి, యథార్థంగా ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు ఆలకించి వర్షం కురిసిద్ది. కురిసినప్పుడు అది తడిసిపోతే మళ్ళీ నేను గుర్రం ఎక్కి వెళ్ళలేను. కాబట్టి ఈరోజు మనకి అటువంటి విశ్వాసం, ఆరవ ఇంద్రియం ఉందా? చూసుకుందాం ఒకసారి, ఓకేనా? మనం ఎవరి గురించి నిందించొద్దు. అందుకని ప్రవక్త చెప్పాడు కదా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరిని నిందించొద్దు, ఎవరు
చెడ్డవాళ్ళు అయితే కాదు, అందరూ మంచివారే. కాబట్టి ఏంటంటే ఈరోజు ఇంకొక 30 minutes అనుకుంటున్నాను. సరే, దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు. ఈరోజు ఒక 2 వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. ఎంతమంది ఆశగా ఉన్నారు? అబ్రహాం గురించి, దావీదు గారి గురించి, ఈ ఇద్దరి గురించి కొన్ని విషయాలు మనం మరి ఈరోజు దేవుడు మరి ఎంతలోకి తీసుకెళ్తారు నాకైతే తెలియదు, కానీ నేను కొన్ని రాత్రి కూర్చొని రాస్తా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ మాటలు చదువుకుతున్న తర్వాత. అబ్రహాముని ఏమని పిలుస్తాం? మీరు మాట్లాడాలి. వాక్యం తెలియకపోతే రేపటి నుంచి బైబిల్ క్లాసులు పెడదాం. సంఘ శాఖల్లో పెడతారు, బైబిల్ క్లాసులు పెడతారు, తెలుసా మీకు? బైబిల్ చదవకపోతే అంటే మీ బైబిల్ తెలియకపోతే మనం బైబిల్ క్లాసులు పెట్టుకుందాం. ఇప్పుడు అబ్రహాంని ఏమంటారు చెప్పాలి? అబ్రహాంని విశ్వాసులకు తండ్రి అంటున్నారు. ఇప్పుడు అబ్రహాంని విశ్వాసులు తండ్రిని ఎందుకు అంటున్నారు? సరే, ఆయన ఏదో దేవుడు పిలిచాడు. జాగ్రత్తగా వినండి, బైబిల్ ఏం తీయద్దు మీరు, ఏదంటే నేనే తీసి చదువుతాను, మీరు బైబిల్ వెనక ఏం చూడద్దు. అబ్రహాముని దేవుడు నా వైపు చూడండి, ఎటు చూడొద్దు, జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. కొద్ది మాటలే, ఎక్కువ మిమ్మల్ని విసికించరు. చిరాకు పడవద్దు, నిద్రపోవద్దు, టెన్షన్ పడవద్దు, ప్రశ్నలు అడుగుతానని చెప్పేసి కూడా టెన్షన్ ఏం పడవద్దు, అన్నీ నేనే చెప్పాను. జాగ్రత్తగా వినండి. అబ్రహాంని విశ్వాసుల తండ్రి అని ఎందుకన్నారండి? మనం అనుకునే విషయం ఏంటంటే ఆయన ఎలా చూస్తున్నాడు, పైనుంచి ఒక స్వరం వినపడింది, లోబడిపోయాడు, వచ్చేసాడు, ఇల్లు వాకులు వదిలిపెట్టి వచ్చేసాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసుల తండ్రి అని నేను అనుకున్నా మొన్నటిదాకా. మీరేమనుకున్నా నాకు తెలియదు, కానీ అనుకున్నా. ఇప్పుడు అబ్రహాము విశ్వాసుల తండ్రి అని మీరేమంటే ఎలాగ కన్ఫర్మ్ చేస్తున్నారు? సరే, కనపడందని నమ్మారు, ఓకే, ఒప్పుకున్నా. కనపడందని ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నాను. ఆయన కనపడలేదు, ఇది వినపడింది, కనపడలేదు అనుకున్నా. కానీ ఆయనలోకి అంత విశ్వాసం ఎలా వచ్చింది? ఇట్స్ మై క్వశ్చన్, అది నా ప్రశ్న. ఆయనలోకి అంత విశ్వాసం ఎలా వచ్చింది? నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు విగ్రహారాధికులు, అవునా కదా? ఏమా, వాళ్ళు బొమ్మలు చేసుకుని అమ్ముకునే వాళ్ళు అబ్రహాం వాళ్ళు, తెలుసా? వాళ్ళ బ్యాచ్ అంతా విగ్రహారాధికులే, క్రైస్తవులు కాదు. విగ్రహాలు తయారు చేసుకొని అబ్రహాం కూడా నెత్తిన పెట్టుకొని తీసుకెళ్ళి అమ్ముకునేవాళ్ళు, తెలుసా తెలీదా? ఇప్పుడు విగ్రహం అమ్ముకునేవాడికి దేవుడిని ఎలా తెలిసింది ఆయన? అది ప్రశ్న. ఇది కొత్తగా ఉంది కదా, నాకు కూడా కొత్తగా అనిపించింది రాత్రి. విగ్రహాలు అమ్ముకునే అబ్రహాముకి దేవుడు ఎవరని తెలుసుకోవడానికి ఆయన స్వరమైన పడంగా ఆయన దేవుడిని ఎలా తెలిసి ఉంటుంది అని నాకు ప్రశ్న వచ్చింది. మీకు ఇచ్చే ప్రశ్న కాదు, అది నాకు వచ్చిన ప్రశ్న. అది ఒక వర్తమానం ఏంటంటే, ఒక సేవకుడు వర్తమానం చెప్తా ఉంటే సరే, దేవుడు వాక్యం వచ్చినప్పుడు అలాగే జరుగుతూ ఉంటుంది. అందుకని ఏమన్నాడంటే 7వ దూత పలుకు దినములో సువార్త మర్మము. అందుకనే ప్రవక్త ఏమన్నాడంటే ఒక మాట చెప్పి తర్వాత వెళ్తాం అబ్రహాం దగ్గరికి. దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. ఎందుకు చెప్తాండి మాట? మీరు నమ్మరండి, నేను ఇప్పుడు చదివించాను కదా వాక్యం. నేను కారు ఎక్కి చుండ్రు వచ్చిన దాకా కూడా ఏ వాక్యం చదివించాలి ప్రభు అడుగుతున్నాను. నేను ఏదో 2 మాటలు అయితే హృదయంలో ఉన్నాయి, కానీ వాక్యం చదవాలా లేదా? ఏం చదివించాలి? ఇక్కడికి వచ్చి నేను కనీసం చుండ్రు దాటిన దాకా కూడా నా హృదయంలోకి దేవుడి వాక్యం లేదంటే మీరు నంబర్ చెప్తే. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. గడియ వర్తమానం గురించి 2 విషయాలు తెలుసుకొని తర్వాత అబ్రహాం దగ్గరికి వెళ్దాము.
సస్పెన్స్ అలా ఉండాలి, లేకపోతే మీరు నిద్రపోతారు. గడియ వర్తమానం, ఓకేనా? వింటున్నారా? ఈ గడియ యొక్క వర్తమానం ఏంటి చెప్పండి. మాట్లాడండి ఇప్పుడు. ఎందుకంటే మీరు ప్రతి ఆదివారం వచ్చి వాక్యం విని వెళ్ళిపోవడం వల్ల మీకు ఏ మేలు కలగదు. సరే, మీరు ప్రతి ఆదివారం, మళ్ళీ చెప్తాను, ప్రతి ఆదివారం చర్చికి వచ్చి వాక్యం వినటం వల్ల మీకు ఏ మేలు కలగదు. ఆల్రెడీ సేవకుడు మొన్న ఎప్పుడు చెప్పేశాడు. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో తెలుసుకొని వస్తేనే మేలు కలుగుతుంది, లేకపోతే ఏ మేలు మీకు కలగదు. ఇప్పుడు గడి వర్తమానం ఏంటంటే మనము ఎత్తపాటు కోసం సిద్ధపడుతున్నామండి, అవునా? ఎత్తపాటు అనేది ఈ గడి వర్తమానం అనుకోవడం అంతే. మీరు అది దానికోసమే ఇంకేదైనా ఉన్నా మీకు ఇంకేమైనా ఉందా? బిస్కెట్లు పెడతారు, లడ్డూలు పెడతారు, బిర్యానీలు పెడతారు, చికెన్ పెడతారు, ఏం లేదు ఇక్కడ. ఈ ఎత్తపాటు అనేది ఎలా ఎత్తపడాలో ఇక్కడ తెలుస్తుంది అంతే, అవునా కదా? మీరు ఎలా ఎత్తపడతారు సూచనలు తెలుసుకోవడానికే ఇక్కడికి వస్తున్నారు లేదా ఏమో తెలియదు. మీరు ఇక్కడికి ఎందుకు రావాలంటే ఈ గడియ వర్తమానం మనం ఎత్తపాటు కోసం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలో ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలి. అదే ఇక అయిపోయింది, పాతకాలం ఏమన్నారు అవన్నీ అయిపోయినాయి మనకి. ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలంటే ఎలా ఎత్తపడాలి, ఎత్తపడటానికి నేను ఎలా సిద్ధపడాలి, ఇది ఒక్కటే, ఇంకేమీ లేవు. ఇక్కడికి వచ్చి కాలు నొప్పి వచ్చింది, చేయి నొప్పి వచ్చింది, ప్రార్థనలు తగ్గిద్ది, వీటి కోసం దేనికోసం ప్రార్థన రావద్దు. మళ్ళీ చెప్తున్నాను, దీనికోసం దేనికోసం ప్రార్థన చేయొద్దు, అదే ఇక్కడ రావద్దు. వాక్యం ఏం చెప్తుందంటే మీరు యథార్థంగా ప్రార్థన చేస్తే మీకు జవాబు వచ్చేసిద్ది. నువ్వు ఇంటికాడ నుంచి చేస్తావా, ఎక్కడి నుంచి ప్రార్థన చేయండి, మీరు యథార్థంగా మాత్రం ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడు. అయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ ఎత్తబాటు కోసం ఎలా సిద్ధపడాలి, అందుకోసమని లోకాసు వార్తలో బయలుదేరింది. లోకాసు వార్తలో కొంతమంది జ్ఞానులు వెతుక్కుంటూ ఒక ఆయన కోసం వచ్చారు. ఎవరు ఆయన? యేసు కోసం కాదండి, రక్షకుడి కోసం. నాకు తెలుసా యేసు ప్రభు అని? మరి మీకేట తెలుసు? అప్పుడు మీరు ఉన్నట్టు చెప్తారేంటి? అందుకని బైబిల్ చదువుతాం మనం. వాళ్ళు దేనికోసం వచ్చారంటే ఇక్కడ రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ఎక్కడ? దేశంలో ఆ రోజు ప్రపంచంలో వాళ్ళకంటే జ్ఞానులు, వాళ్ళకంటే గొప్పవాళ్ళు, వాళ్ళకంటే వేదాంత విద్య కలిగిన వాళ్ళు, యూదులు, యూదా దేశంలో ఉన్న ప్రవిష్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కనుక్కోలేకపోయినది వాళ్ళకి మాత్రమే కనబడిందంట. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుంది? కన్ఫ్యూజ్గా ఉందా? ఇక్కడ మీరు ఎందుకు రావాలనే మాటకి చెప్తున్నాను. అంతమంది ఉంటే వాళ్ళకే ఆ నక్షత్రం కనబడిందంట. వాళ్ళే బయలుదేరి వచ్చారంట. ఎవరిని చూడడానికి? రక్షకుని చూడడానికి. వాళ్ళు ఎలా వచ్చారని ప్రవక్త చెప్తాడంటే ఆ గ్రంథాల్లో రాయబడి ఉందంట, ఇలాగా ఈ దిక్కున ఒక నక్షత్రం వస్తే ఈ లోకానికి రక్షకుడు పుట్టి ఉన్నాడని ఆనవాళ్ళు. దాన్ని పట్టుకొని వచ్చారంట. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నడిచారు? 2 సంవత్సరాలు నడిచి వచ్చారు. వాళ్ళు గుర్రాలు ఎక్కారో, ఒంట్లు ఎక్కారో, దిగారో, పడుకున్నారో, తిన్నారో, అది అంతా దేవుడికే తెలియాలి. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, అక్కడో తూర్పు దేశంలో నక్షత్రం కనపడింది. వాళ్ళు ఏమంటా వచ్చారంటే వాళ్ళ భార్యలు అన్నారంట, ప్రయాణం బయలుదేరారంట. ప్రవక్త అంటాడు వర్తమానంలో, నా మాటలు కాదు. ఎక్కడికి వెళ్తున్నారా అంటే ఇలాగా. ఎలా వెళ్తారు? కొండలు ఉన్నాయి, అడవుల్లో ప్రయాణం చేయాలి, మధ్యలో నదులు వస్తాయి, ఎలా వెళ్తారు అని అంటే బయలుదేరి వచ్చేసారు వాళ్ళు. ఎలా వెళ్తామని కాదు, ఆ ఇప్పుడు ఎవరైనా పైన చూసి నడుస్తారా, కింద చూసి నడుస్తారా? ఇప్పుడు వాళ్ళు ఏం చూసినట్టు వచ్చారు? పైన ఉన్నదాన్ని చూసినట్టు వస్తున్నారు వాళ్ళు. మీరు కూడా దేని చూసి నడవాలి ఇక్కడికి? ఇప్పుడు ఎత్తబాటుని చూసి ఎత్తబాటు కోసం ఇక్కడ రావాలి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని నన్ను అడిగారు అనుకోండి, ఇక్కడికి వస్తేనే ఎత్తబాటు సిద్ధపాటు దొరుకుద్దాయని చెప్పాలి. మీరు
ఎందుకు వెళ్తున్నారమ్మా కృపా గుడారం కంటే మా అయ్యగారు బాగా వాక్యం చెప్తారు, లేకపోతే అక్కడ అది కాదు కాదు కాదు. మీరు కృపా గుడారానికి ఎందుకు వెళ్తున్నారనేది ఏంటంటే మీకు క్లారిటీ రావాలి. అక్కడ ఎత్తబాటు కొరకు సిద్ధపడటానికి వెళ్తున్నావా అని చెప్పాలి. ఆ గడియ వర్తమానం అక్కడే ఉందయా, అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇప్పుడు మీరు ఇక్కడికి? ఎత్తబాటు కోసం సిద్ధపడడానికి వచ్చారు ఇక్కడికి. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు ఎందుకంటే మీరు కూడా ఆ జ్ఞానులే కదా ఈ గడిలో. అందుకని ప్రవక్త ఏమంటే ఇప్పుడు ఆ నక్షత్రం ఆ రోజు అక్కడ ఉంది, కానీ ఆ నక్షత్రం ఇప్పుడు ఎక్కడ ఉందంటే వధువు హృదయంలో ఉందంట. అవునా కదా? దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు అక్కడున్న దేవుడు ఎక్కడ వచ్చేసాడు. అందుకని నిద్రపోవద్దు ఎవరు. కాబట్టి ఏంటంటే గడి వర్తమానం తెలుసుకోండి. మీరు ఎందుకు వస్తారో తెలుసుకోండి. మీ యొక్క ఏమంటారు డెస్టినేషన్, తెలుగులో ఏమంటారా? డెస్టినేషన్, గమ్యం. మీ గమ్యం ఏంటో తెలుసుకొని రండి ఇక్కడికి. మిగతా వాటిని మర్చిపోనండి. అందుకని ప్రవక్త ఏంటంటే అవన్నీ దేవుడు ఇచ్చేసాడు. అసలు మీరు అడిగి ఇప్పుడు అన్నం వండిన తర్వాత ఎవరిని అడగాల్సిన పని లేదు. ఆకలిస్తే పెట్టుకొని తినేసేయచ్చు. మనకి ఏదైనా బరువు అయ్యి ఆడు పెడితే తినాలంటే తప్ప, కానీ మనం పెట్టుకొని తినేసేయచ్చు. ఇప్పుడు ఏంటంటే దేవుడు ఇచ్చేసాడు అన్నీ. మనమే వెళ్ళి అయ్యగారు ప్రార్థన చేయండి కొద్ది నా కోసం, అమ్మా నా కోసం ప్రార్థన చేయండి. అక్కడ దేవుడు ఇచ్చినవన్నీ మీరు తీసుకోవడానికి మీరు బద్ధకస్తులు అయ్యారు. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? మీరు నా నామమున ఏ నామంలో? మరి మీరు ఎందుకు వాళ్ళని వీళ్ళని అడుగుతారు పోయి? ఏమో ఇంక దేవుడికి తెలియాలి, నాకేం తెలియదు. ఇక మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. నేను ఎవరిని కించపరచండి. కానీ వాక్యం ఏదైతే ఉందో దాని మీరు ఆ జ్ఞానుల వల్లే ఉండండి. ఆ జ్ఞానులాగా ఈ గడియకు దేవుడు ఏమై ఉన్నాడు, నా యొక్క ఇక్కడికి వచ్చాను కదా, నా గమ్యస్థానం ఇది, నేను ఎలా వెళ్ళాలి, దేవుని ఎలా కనుక్కోవాలి, నేను ఎత్తబాటుకి వెళ్ళాలనేది దానికోసం ప్రయాసపడండి, 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 ప్రయాసపడండి. ఎత్తబాటు కోసం ఏది కోల్పోయినా సరే ఎత్తబాటు కోల్పోతాడు ప్రవక్త. నీ జీవితంలో ఏదైనా కోల్పో, పిల్లల్ని, భర్తని, సంథింగ్ ఏదైనా సరే మొత్తం కోల్పో, కానీ ఎత్తబాటును మాత్రం కోల్పోతాడు ప్రవక్త. ఎత్తబాటుని కోల్పోతే ఇంకేముంటుంది? మీరు 2 రోకలు వేసి దంచుతారు ఇక్కడ కదా, తెలుసుగా, పెద్దలకు తెలుసు 2 రోకలు ఎలా దంచుతారు తెలుసు. ఈ రోకలు పైకి వెళ్ళక ముందు రోగులు వచ్చి కింద పడుతుంది. అంటే అలా ఉంటాయి శ్రమలు ఇక్కడ. ఎవరైనా శ్రమలో ఉండాలనుకుంటే మీ ఇష్టం. సరే వాక్యంలోకి వెళ్దాం. అబ్రహాముకి అంధవిశ్వాసం ఎలా వచ్చింది? ఏమని చెప్తారా పెద్ద పెద్దలు? నిజంగా నాకంటే చాలామంది జ్ఞానవంతులు ఇక్కడ అయితే ఉన్నారు. నాకంటే కూడా చాలా వాక్యం తెలుసు ఉన్నారు, దాన్ని ఒప్పుకున్నాను నేను. కానీ నాకు చాలా తక్కువ వాక్యం తెలుసు. కానీ నేను ప్రశ్న ఏంటంటే, అబ్రహాముకి ఏంట్రా బాబు చెప్తాను అనుకోమాకండి. అబ్రహాముకి అంత విశ్వాసం ఎలా వచ్చింది? అయితే ప్రవక్త ఏమంటాడంటే, అబ్రహాము చెప్తాడు. అబ్రహాం అంట జీవితంలో ఒక ఖచ్చితమైన ఉద్దేశం కానీ ఒక గమ్యం లేని ఒక వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. చెప్పాం కదా ఇందాక, బొమ్మలు అమ్ముకుంటా, బాబాయిల గోపురం చూసుకుంటా తిరుగుతూ ఉన్నాడు. అయితే అబ్రహాంలోకి అంతటి విశ్వాసం ఎలా వచ్చిందని అంటాడంటే ప్రవక్త. సరే అక్కడికి వెళ్ళే ముందు కొద్దిగా వెనక్కి వెళ్దాం. నోవాహు జలప్రలయానికి ముందు ప్రకటిస్తూ ఉన్నాడు. జాగ్రత్త వినండి. జలప్రలయానికి ముందు ఇలా జరుగుతుంది, పైనుంచి వర్షం పడింది, మీరందరూ వాళ్ళు రండి, ఇదే గడియ వర్తమానం అని చెప్పేసానంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ. వాళ్ళంట విమానాలు వేసుకొని, రాకెట్లు వేసుకొని, అప్పుడు ఇప్పటికంటే పెద్ద సైన్స్ అప్పుడే ఉందంటండి. అక్కడికి వెళ్ళి చూసి మొదటి ఆకాశం దగ్గరికి వెళ్ళారంట, 2వ ఆకాశం దగ్గర కూడా వెళ్ళారంటారు. మనం ఇప్పుడు మొదటి ఆకాశంలో ఇక్కడ వెళ్ళలేదు, 2వ ఆకాశం దగ్గర కూడా వెళ్ళి
వాళ్ళు కానవాళ్ళు ఏం కనపట్లేదు పిచ్చోడు అని చెప్పేసి అని అన్నారా లేదా? ఇప్పుడు నోవాహు ఓడగడితే ఆయన ఒక పిచ్చోళ్ళ చూశారు లేదా? ఎందుకంటే ఇప్పుడు వాడ తాగాలంటే కింద నీళ్లు కావాలి కదా. సో ఆయన ఒక మతి లేని వాడిగా చూశారు, తిట్టారు, నిందించారు. మన అయ్యగారు వాక్యం చెప్పారు, ఆ మాట చూపించి మళ్ళీ వెళ్తాను. అది కారణమే కదా. ఇప్పుడు నోవాహు జలప్రలయం తర్వాత, జలప్రలయానికి ముందు చూస్తే జాగ్రత్తగా వినండి. ఆ పాపం చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు మరి అందరూ ఆ జలప్రలయంలో చచ్చిపోయారు కదా. మళ్ళీ లోకంలోకి పాపం అడ్డు వచ్చింది అని ప్రశ్న వేసుకున్నాను కదా మన అయ్యగారు మొన్న వాక్యం చెప్పినప్పుడు. అయితే అక్కడ వాళ్ళు జలప్రలయం అయిపోయిన తర్వాత ఆ వాళ్ళలోంచి బయటకు వచ్చినప్పుడు నోవాహు కొన్ని బలి అర్పణ చేశాడు కదా. అప్పుడు ఏమని చేశాడు? అక్కడ ఏం రాసిందంటే 8వ అధ్యాయంలో నేను చదువుతాను, చూడండి. ఇప్పుడు బైబిల్ చూడండి. ప్రతి జంతువును, ప్రాకు పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరిస్తున్నవన్నీ వాటి జాతులు చొప్పున ఆ వాడలో నుండి బయటకు వచ్చాయంట. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి, జాగ్రత్తగా రండి, ఇక్కడ పవిత్ర పశువులు అన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని, నాకు ఈ మాట చదివిన తర్వాత చూడండి, ఇక అక్కడ ఏం రాశారు? పవిత్ర పశువులు అంటే అపవిత్రం కూడా ఉన్నాయి అందులో. అర్థమైంది వాక్యం మీకు? అక్కడ క్లియర్గా రాసింది. పవిత్రం అంటే కొన్ని యెహోవా పనికి రావు, కొన్ని మాత్రమే పనికి వస్తాయి. అంటే అందుకనే ప్రవక్త ఏమన్నాడంటే షేము వంశావాళ్ళ నుంచి, అవునా షేమే కదా రాశాను, వాళ్ళ నుంచే కదా వీళ్ళు ఎవరు వచ్చారు? అని పేరు ఏం పేరు? అనుక్ కాదు, ఇది బాబేలు గోపురం కట్టారు కదా నిమ్రుద్. ఎవరి గోత్రంలో వచ్చాడు? షేము వాళ్ళలోంచే. సరే ముందుకెళ్తాను. సో ఇప్పుడు విషయం ఏంటంటే అక్కడ పవిత్రమైన అంటే అపవిత్రమైన కూడా ఉన్నాయి కదా. అందుకని ఏమన్నాడంటే ఇప్పుడు నోవాహు ఏమో ఇలా చేస్తున్నాడు. నోవాహు 3 కుమారుల్లో 2 కుమారులు ఇలా చేస్తే ఇంకో కుమారుడు ఏమో వాడి సంతానం వ్యతిరేకంగా చేస్తున్నాడు. కాబట్టి వీడు కూడా కయీను సంతానమే. ఎక్కడో తప్పు జరిగింది. వాడలో నుంచి వచ్చిన వాటిలో కూడా వాడి బీజం వాడలో కూడా వచ్చింది. లేకపోతే ఆ పాపం అంతా గతించిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నిమ్రోదు పట్టణం కట్టి అక్కడే కదా బాబేలు గోపురం కట్టింది వాళ్ళు. అంటే దేవుడికి వ్యతిరేకమైన పని చేయడానికి నీ హృదయంలోకి ఆ ఆలోచన వచ్చిందంటే నువ్వు కయ్యను సంతానం అన్నట్లు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. సరే ఇప్పుడు ఆ నోవాహు జలప్రలయం తర్వాత బయటకు వచ్చాడు. నేను కొన్ని రాశాను. నోవాహు జలప్రలయం తర్వాత ఎన్ని సంవత్సరాలు బతికాడు? 350 ఏళ్ళు బతికాడని బైబిల్ చెప్తుంది. జలప్రలయం తర్వాత అప్పటికే ఆయనకి 3 కుమారులు, 3 కోడళ్ళు, 1 భార్య ఉన్నారు. అవునా? కరెంట్ పోయిందా? సరే మంచిది, వినండి. సో ఇప్పుడు ఏంటంటే జలప్రలయం తర్వాత నోవాహు 10 సంవత్సరాలు ఎనిమిదా? 350. వింటున్నారా? 350. ఇప్పుడు అబ్రహాము ఎవరి నుంచి వచ్చాడంటే షేము. వింటున్నారా? షేములో నుంచి అబ్రహాం వచ్చాడు, చివరికి వచ్చాడు.
ఇప్పుడు షేము ఎన్ని సంవత్సరాలు బతికాడు? జలప్రలయం గతించిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఒక కుమారుని కన్నాడు. ఆయన పేరు అర్పక్షదు కదా. దాని తర్వాత 500 ఏండ్లు బతికాడంట. అందుకని నేను ఇక్కడ ఒక మ్యాప్ రాసుకొచ్చాను. రేపు మీరు బైబిల్ తీసుకొని మ్యాప్ వేసుకోండి, మీకు అర్థమైపోద్ది. అంటే ప్రవక్త చెప్పిన తర్వాత అలా ఎలా జరిగింది, అలా ఎలా వెళ్ళిందని నేను బైబిల్లోకి వెళ్ళి ఆ చెకింగ్ చేస్తూ ఉంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, ప్రవక్త ఏం చెప్పాడంటే, ఆ అబ్రహాంలోకి అంత విశ్వాసం ఎలా వచ్చిందంటే, అబ్రహాం అంట అంత పెద్ద ఓడని నిర్మించి నోవాహును తేల చేసిన దేవుడు ఉన్నట్లయితే అని ఆలోచన చేశాడంట. నోవాహు ఓడ కట్టిన విషయం అబ్రహాంకి ఎట్లా తెలుసు అంటే, అబ్రహాము జీవించిన కాలంలో ఎవరో ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత మీకు పోయినసారి చెప్పాను, పోయినసారి ఆదివారం వాక్యంలో, నేను యెహోవానని మీరు చెప్పాలి. ఎవరు చెప్పాలి? మీరు మీ పిల్లలు చెప్పాలి. ఏమని చెప్పాలి? మనం ఇటుకలు బిసుకుంటుంటే, మనం బానిసత్వంలో ఉంటే మన దేవుడు మనల్ని విడిపించాడు. ఆయన ఇలాగ వస్తా ఉంటే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. మన్నాందిని బతికామరా బాబు, 40 సంవత్సరాలు చెప్పులు వారు తెగిపోలేదు, బట్టలు మాయలేదు. మీరు మీ పిల్లలు చెప్పాలి, మీ పిల్లలు వాళ్ళ పిల్లలు చెప్పాలి, వాళ్ళ పిల్లలు ఏం చెప్పాలి? మన దేవుడి గురించి చెప్పాలి మీరు కదా. ఇప్పుడు అంటే అబ్రహాము నోవాహు కట్టిన ఓడను తెలచేసిన దేవుడు ఇప్పటికి కూడా ఉన్నట్టయితే నా ఆలోచన ఎలా వచ్చి ఉంటుందంటే, షేము అప్పటికి ఉండాలి. మీరు బైబిల్ తీసుకుంటే, మీరు ఆ స్ట్రక్చర్ వేసుకుని చదువుతూ ఉంటే, షేము నుంచి అబ్రహాం పుట్టినప్పటికి 290 సంవత్సరాలు గడిచినాయి, 290 years గడిచినాయి. అయితే షేము ఆ జలప్రలయం తర్వాత 500 ఏండ్లు బతికాడని బైబిల్ చెబుతుంది. అంటే యాకోబుకి వాళ్ళ తాత అబ్రహాం చెప్పినట్టు, అరే నువ్వు ఎలా ఆశీర్వాదం పొందాలరా అంటే ఇట్లా రాని ఎలాగైతే చెప్పుంటాడో, ఎలా తన జ్యేష్ఠత్వం గురించి అబ్రహాము యాకోబుకి చెప్పాడంట. జ్యేష్ఠత్వం యొక్క హక్కు ఇదిరా, జ్యేష్ఠత్వంలో ఉన్న స్థితి ఇదిరా, జ్యేష్ఠత్వం పొందుకునే నీకు ఇది వస్తుందిరా అని అబ్రహాము యాకోబుకి ఎలాగైతే చెప్పాడో, ఎలాగైతే గొడవలు వేసుకుని ఉన్నారో, అబ్రహాం ఉన్నప్పుడు షేము కూడా ఉన్నాడు. కాబట్టి ఆ అబ్రహాంకి ఆలోచన వచ్చిందంట, ఏమని? నోవాహు కట్టిన ఓడను తేల చేసిన దేవుడు ఇప్పటికీ సజీవంగా ఉన్నట్టయితే ఆయన ఎక్కడో ఉన్నాడు అని ఆయన ఎతకడం ప్రారంభించాడంట. ఆ ఎతకడం ప్రారంభించి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఆ ఏదో ప్రార్థనలో ఈయన చెయ్యి వెళ్ళి దేవుడి చేతిని తాకితే దేవుడు చెయ్యి పట్టుకున్నాడంట. అర్థమైందా? నాకు రాజు సంతోషం అనిపించింది. నేను చాలా రోజుల నుంచి నా బుక్ రాసినప్పుడు క్వశ్చన్లు వస్తాయి నాకు. ఈ అబ్రహాంలోకి అంత విశ్వాసం ఎలా వచ్చిందని నేను ఎప్పటి నుంచో నేను భజ్జన పడుతున్నాను. ఎక్కడి నుంచి నాకు జవాబు రావట్లేదు. నాకు రాత్రి దేవుడు ఆ జవాబు ఇచ్చాడు. అంటే రేపు అప్పుడు తాతలు, వాళ్ళందరూ తాతలే కదా, షేమును, అర్పక్షదు, షాలాహు, ఏబేరు, వీళ్ళందరూ వాళ్ళ తాతలే కదా. వీళ్ళలో కొంతమంది బతికే ఉన్నారు. ఎందుకంటే షేము 500 ఏండ్లు బతికాడు, అర్పక్షదు 403 ఏండ్లు బతికాడు, షాలాహు 403 ఏండ్లు బతికాడు, ఏబేరు 430 ఏళ్ళు బతికాడు. తర్వాత వాళ్ళందరూ తొందర చనిపోయారు కదా. కానీ వాళ్ళకి వాళ్ళ తాతలు చెప్తా ఉంటారు. అందుకని మీరు చెప్పాలి, మీ పిల్లలకి మన దేవుడి గురించి చెప్పాలి. పెద్దోళ్ళు, తల్లిదండ్రులు చెప్పాలి మన దేవుడి గురించి. పిల్లలు చెప్తే కానీ వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు అందుకనే అబ్రహాములోకి అంత విశ్వాసం ఎలా రాగలిగిందంటే, ఆ నోవాహుకు సంబంధించిన
వాళ్ళు అది కట్టారు, నిమ్రోదు పట్టణం కట్టారు, అక్కడ బాబేలు గోపురం కట్టేసేసారు, అక్కడ దేవుడు తారుమారు చేసేసాడు. వీళ్ళందరూ కలిసి బొమ్మలు అమ్ముకుంటున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. కానీ దేవుడు బీజం అబ్రహాంలోకి వచ్చింది. అందుకని దేవుడు ఎన్నికది. అందుకని దేవుడు అంటే నేను ఎన్నుకుంటే నువ్వు ఎటు పోయినా మళ్ళీ కొట్టుకొచ్చి ఇక్కడికే రావాలి. అర్థమవుతుందా? ఎటు పోయినా ఇటే రావాలి. కాబట్టి ఈరోజు అబ్రహాంలోకి అంత విశ్వాసం, అంటే నోవాహు వాడగట్టాడని అబ్రహాంకి ఎలా తెలిసిందంటే చెప్పుకున్నారు తాతోళ్ళు. అప్పుడు ఆయనకు వచ్చింది ఆలోచన, నోవాహు తాతగారు కట్టిన వాడగట్టాడు, ఆ వాడిని తయారు చేసిన దేవుడు ఎప్పటి కూడా బతికే ఉన్నాడు. ఆయన సజీవమైన దేవుడు. ఇట్లా సజీవమైన దేవుడు నేను కనుక్కోవాలి. అప్పుడు అన్నాడంట, అప్పుడు తెలిసిందంట దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పట్టణం కూర్చున్న ప్రత్యక్షత అప్పుడు వచ్చిందంట. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే ఇదంతా వేస్ట్, ఇక వద్దు మనకి దేవుడు, నాకు ఎక్కడ తీసుకెళ్తానండి ఇప్పుడు నన్ను. ఇంకా ఆయన ఏదైతే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తున్నాడు కదా దేవుడు, అక్కడికి నడవటానికి ఇప్పుడు ఆయనకి ఎంత విశ్వాసం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు నోవాహుతో ఉన్నాడు, వాడ కట్టించాడు, వాడలో ఉన్నవారు మాత్రమే బతికారు, మిగతా వాళ్ళందరూ చనిపోయారంటే ఆ వాడ కట్టించిన దేవుడు, ఆ వాడని తయారు చేసిన దేవుడు ఇప్పటికి కూడా ఉండే ఉంటాడు. ఆయన ఎక్కడున్నాడో నేను కనుక్కోవాలి. ఇప్పుడు మీరు ఎంతమంది సాక్ష్యాలు, ఎంతమంది జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు చూసి కూడా ఇంకా మీరు ప్రార్థన చేయించుకోవడానికి అలవాటు పడితే ఇక మిమ్మల్ని ఏమంటారు నాకైతే తెలియదు. సో కాబట్టి ఏంటంటే మీరు ఎవరైనా జీవితంలో సాక్ష్యం జరిగినప్పుడు మీరు వింటున్నప్పుడు ఏం చేయాలంటే నేను నా జీవితంలో నన్ను మార్చిన గొప్ప సాక్ష్యం చెప్పమంటారా? నేను మామూలుగా నా భార్య, నేను జస్ట్ ఒక్క 2 నిమిషాలు చెప్తే ఇంకేం చెప్పను. నేను క్రికెట్ ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాడిని మునగపాడులో. మీ అంత మంచివాడిని కాదు, మీరందరూ మంచివాళ్ళు. నేను క్రికెట్ ఆడుకుంటా బేవర్స్ తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతూ ఉంటే నా భార్య నన్ను పెళ్ళేసుకున్న తర్వాత ఎలాగైనా మాట్లాడేవాడు. నాకంటే ముందు ప్రార్థనకి వెళ్ళేదాము, నేను ప్రార్థనకి వెళ్ళేవాడిని కాదు నిజంగానే. ఆమె మాధవరంలో దింపొచ్చేవాడిని. ఆదివారం వెళ్ళి మాధవరంలో మెట్రోపాలిటన్ మిషన్కి వెళ్ళేది. మాధవరంలో దింపి చూసుకొని మీ అమ్మ దగ్గర చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం తర్వాత నేను వచ్చి ఎక్కించుకెళ్ళేవాడిని. అప్పుడు నా భార్య నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే బాగుండు అంటే, నేను ఇలాంటి బట్టలు వేసుకుని నేను ఇంగ్లీష్లో చెబుతుంటే ఇంకొకటి తెలుగులో చెప్పాలి, డబ్బులు సంపాదించాలి అనే దానికోసం బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. నిజం ఒప్పుకున్నా. తర్వాత వచ్చేసిన తర్వాత ప్రార్థనకి వెళ్తా ఉన్నా. అంటే సాక్ష్యం చెప్తున్నా, అంటే మీ జీవితంలో కూడా అటువంటి మాట ఒకరి జీవితంలో దేవుడు చేసినప్పుడు నా జీవితంలో దేవుడు ఎందుకు చేయడని మీరు ఆ మాట పట్టుకోవడం కోసం చెప్తున్న ఈ మాట, అంతేగాని నా గురించి చెప్పడానికి కాదు. వచ్చిన తర్వాత మళ్ళీ మైలవరంలో బైబిల్ ట్రైనింగ్ పెట్టారు. ఆదివారం అంటే వారంలో 2 రోజులు చర్చిలో పెట్టేవాళ్ళు. అక్కడికి వెళ్తాం ప్రారంభించా. మా చిన్న 2 పిల్లల్ని ఇట్లా పడుకోబెట్టి బైబిల్ క్లాస్కి వెళ్ళాం. నా భార్య కూడా వచ్చేది నాతో పాటు. ఒకరోజు మందసమేనా ప్రత్యక్ష గుడారం గురించి 2 రోజులు క్లాస్. అది ప్రత్యక్ష గుడారం అనేది ఒక సబ్జెక్టు గురించి ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు. వింటా ఉన్నా. విన్నప్పుడు నన్ను పట్టుకున్న వాక్యం చెప్తున్నా, నన్ను దేవుని ఎదురు నడిపించిన వాక్యం ఏంటంటే, ఆయన చెప్పాడు మందసం పట్టుకొని ముందు 2 వెనకాల నడుస్తున్నారు. ముందు 2 మునివేళ్ళు ఆ యోర్దాన్ నదిని తాగ్గానే యోర్దాను చేయలేదు, పారే నది వెనక్కి వెళ్ళిపోయిందని అన్నాడు. నన్ను ఆ మాట పట్టుకుంది. అరే, మందసం మోసే వాళ్ళ కాళ్ళ యొక్క మునివేళ్ళు జాగ్రత్త, కాళ్ళ యొక్క మునివేళ్ళు నీలం తాగితేనే మరి నేను కూడా వాళ్ళకంటే శ్రేష్టంగా ఉంటే నా జీవితంలో దేవుడు ఎందుకు గొప్ప కార్యం చేయడు అని నా మాట పట్టుకుంది. నేను అప్పటి నుంచి ఇంకా దేవుళ్ళు బలంగా ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి అని నేను ఇంకా 4 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాను మళ్ళీ. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏంటంటే మనకి కూడా అలాగ చెప్పేవాళ్ళు ఉండాలి.
సరే, ఇప్పుడు అబ్రహాంలోకి విశ్వాసం ఎలా వచ్చింది? కాబట్టి ఏంటంటే మనం కూడా అలాగా ప్రవక్త ఎన్నిసార్లు చెప్తున్నా చెప్పండి, ప్రవక్త వర్తమానాలు ఎన్ని వింటున్నాము, ఎంతమంది జీవితాలు. ప్రవక్త మీరు చెప్పారు, ప్రవక్త గారు కార్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ దాకా అంటే నడుము నుంచి కింద భాగం చచ్చుబడిపోయింది, నడుము నుంచి పై భాగం వరకే స్పృహలో ఉంది. ప్రవక్త ఇలా ఉన్నా కూడా ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చింది. మీరు చదవండి, ప్రవక్తకి నడుము నుంచి కింద భాగం ఏమో ఏమి లేదు, ఏమి లేదు, అసలు స్పర్శ ఏమి లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే. అట్లా ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసి స్వస్థ వచ్చిందంట. మరి మన జీవితంలో దేవుడు ఎందుకు కార్యం చేయడని. సరే, అబ్రహాం గారి గురించి దేవుడు ఈరోజు క్లియర్ చేశాడా? అందుకని అబ్రహాంని విశ్వాసులకు తండ్రి అని అన్నాడు. ఆ విశ్వాసం నుంచి వచ్చిందంటే వాళ్ళ తాతల నుంచి ఆయన తెచ్చుకో, అంటే వాళ్ళ తాతల నుంచి విన్న మాట, అంటే వినడం వల్ల విశ్వాసం వస్తుంది. దేని గురించి? దేవుని వాక్యం గురించి వింటమే అప్పుడు వస్తుంది నీకు విశ్వాసం. అంటే ఆయన దేవుడి గురించి విని 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 ఒకరోజు ఏమనుకోండి, నేను ఎవరో ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో చూడాలి. ఆ విశ్వాసం ఈరోజు మనకు కూడా కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చివరిగా ఇంకొక వ్యక్తి గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నాం. అయితే కొత్తగా అనిపించింది నాకు మళ్ళా. ఇప్పుడు దావీదు గురించి, దావీదు చూడండి, దావీదు గురించి బైబిల్లో సమూయేలు అభిషేకం చేసే ముందు ఎక్కడ రాసి ఉందా? నాకు కనపడాల. మీకంటే ఏమైనా రెఫరెన్స్ మీకు నాకంటే బాగా చదువుతారు కదా బైబిల్, అడుగుతున్నాను. సమూయేలు గారు వచ్చారు, దేవుడు పంపించాడు, వెళ్ళి నేను ఒక ఆయన ఎన్నుకున్నానబ్బా, నువ్వు వెళ్ళి ఆయనకి అభిషేకం తెలుసా తెలీదా? చేయమన్నా లేదా? అప్పుడు దాకా దావీదు ఉన్నాడని ఎవరికైనా తెలుసా మీకు? నేనేం ఆలోచన చేశానంటే, దావీదు మన 6వ ఇంద్రియం గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు మాట్లాడినాడు. అయితే దావీదు ఆ సమూయేలు కనుక్కోముందు దావీదు ఎవడో తెలియదు ఎవరికి కదా. యెషాయికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు దావీదు, ఎర్రనవాడు, చిన్నోడు, గొర్రెలు కాసేవాడు అని తెలియదు. అప్పుడు దాకా మనకు కూడా తెలియదు కదా, మీకు తెలుసా? సో ఇప్పుడు అప్పటిదాకా దావీదు మనకు తెలియదు కాబట్టి దావీదు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందనే దానికోసం కొద్దిగా వెనక్కి వెళ్దాం. ఎందుకంటే దావీదు ఆ అభిషేకం తీసుకున్న తర్వాత వచ్చి కొన్ని సవాళ్ళు చేశాడు. అలానే వాళ్ళకి సవాల్ చేసినప్పుడు నాకు అనిపించింది, దావీదుకి ఆ బలం, ఆ ధైర్యం, ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి మీరు. ఇలా మంచి దాత అందరికీ తోడుగానే ఉన్నాడు దేవుడు. సరే, దావీదుకి చెప్పాలి, పెద్దోళ్ళు నాకంటే పెద్దోళ్ళు, పెద్ద ప్రసంగికులు అందరూ ఉన్నారు, చెప్పాలి మీరు చెప్తే కొన్ని విషయాలు ఏమన్నా నాకేమన్నా వస్తాయేమో తెలుసుకుంటా. దావీదుకి అంత విశ్వాసం, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీ చిన్నపిల్లలు ఉన్నారు కదా, అప్పుడు చిన్న పిల్లలు పెద్దోళ్ళ ముందుకు వెళ్ళి ఏంట్రా అంటారండి. కొట్టే ధైర్యం ఉంటేనే అంటాం ఎవరైనా, అవునా కదా? ఇప్పుడు మీరు ఆయన కొట్టగలుగుతారు అనుకోండి, బెదిరిస్తా, అవునా కదా? కొట్టే ధైర్యం లేనివాడు అడ్డు బెదిరిస్తాడు అని. అంటే నాకు కొట్టే ధైర్యం ఉందని ఆ పర్సన్కి తెలిసి ఉండాలి. ఇప్పుడు దావీదుకి అంత ధైర్యం, అంత ధీమా అనుకుందా, మరి ఎక్కడి నుంచి వచ్చిందంటారు? చీల్చాడు కాదంటలేదు, కానీ ఏంటంటే తోడేళ్ళు, గొర్రెలు, అదే సింహాలు వేరు, ఆడు మనిషి, వాడి చుట్టూతో సైన్యం ఉన్నారు. తోడేళ్ళ మీదకి వచ్చింది అనుకోండి, చేయబట్టి చీలుతాం. ఆడేమో కత్తి పెట్టి చీలితే 10 మంది పట్టుకొని పొడిచేస్తారు కదండి. ఇప్పుడు చుట్టూ ఆ ఫిలిస్టీన్ అది ఉన్నారు, అతని చుట్టూ జనాలు లేరు, గొలియాతు చుట్టూతా సైన్యం ఉన్నారండి. అక్కడ ఒక సింహం, ఒక ఎలుగుబండి ఉంది, ఇక్కడ సైన్యమే ఉన్నారు. ఏదైనా అన్నారనుకో తలకాయ ఓ పక్క, 2 చేతులు 2 కాళ్ళు తీసేస్తారు. తీరా యుద్ధంలో చిక్కితే ఎలా ఉండదు అనేది
తెలిసింది. ఒకసారి చిక్కండి మీరు ఎవరికైనా. పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళారు పోండి ఒకసారి. పాకిస్తాన్ బోర్డర్కి అవతలకి వెళ్ళి వస్తే తెలిసింది. మనల్ని పట్టుకుంటే మనల్ని ఎలా హింసిస్తారు. మా తాతగారు యుద్ధం చేశారు కదా, చాలామంది చచ్చిపోయారు అనుకున్నారంట. లేదు, సేన వాళ్ళు వేసుకెళ్ళిపోయారు, అయిపోయాడు తాతగారు అనుకున్నారంట. కానీ దేవుని కృపను బట్టి వస్తే ఇక అందరం దొరుకుని ఉన్నారు కొంతమంది, దెయ్యం వచ్చాడా మనిషి వచ్చాడని కదా. సరే, ఇప్పుడు అవన్నీ కాదు, కానీ దావీదుకి కాబట్టి ఏంటంటే ఒక రోజున జాగ్రత్తగా వినండి, యెహోషువ గ్రంథంలో ఉంది. చెప్పాను, తెలుగు బైబిల్లో ఏమని రాసి ఉందంటే, మీ దేవుడైన యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తాడని నేను ఎరిగి ఉన్నానని చెప్పింది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, మీ దేవుడైన యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చేసాడని నేను ఎరుగుతున్నాను ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఓపెన్ చేసి చదువుకోండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు దావీదు? బీజం. అర్థమైందా? దావీదు గారు ఎక్కడి నుంచి వచ్చాడండి? సల్మాను రాహాబును వేసుకున్నాడు. రాహాబు నుంచి చెప్పాలి. రాహాబు నుంచి ఎవరు వచ్చారు? రాహాబు నుంచి రూతుకి ఎవరు పుట్టారు? రూతు కుమారుడు ఎవరు? సరే, సల్మాన్కు రాహాబు పుట్టినవాడు బోయాజు. బోయాజుకి రూతుకు పుట్టినవాడు ఒబేదెదోము. ఒబేదెదోము నుంచి యెష్ వచ్చాడు. యెషైలు నుంచి ఓకేనా? సరే, ఇప్పుడు దావీదు విశ్వాసం ఎక్కడికి వెళ్ళింది? ఏరు అంటే చూడండి, దేవుడు ఆ పట్టినలా తీసినప్పుడు ఇప్పుడు ఎందుకంటారంటే గేద చేలు మేస్తే దూడ గట్టింది మేసిద్ది, అది చెవులోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ దేవుడి గురించి మరి చూడండి, అందుకనే ఆ పెద్దలు అనేవారు మన పిల్లలకి మన దేవుడికి చేసిన. రాహాబు చూసిందా లేదా? సూర్యచంద్రులు ఆపినప్పుడు చూసిందా లేదా? ఒక వ్యక్తి, అందుకనే రాసింది, ఒక వ్యక్తి ప్రార్థన విని, నరుడి యొక్క ప్రార్థన విని మళ్ళీ అటువంటి డే రాలేదు, అంతకుముందు లేదు, మళ్ళీ రాదు. అంటే ఆ సూర్యచంద్రులను ఆపినప్పుడు రాహాబు అక్కడ ఉంది, వాళ్ళతో పాటు ఉంది. ఉందా లేదా? వాళ్ళ నుంచి వచ్చాడు, వాళ్ళ నుంచి వచ్చాడు. అందుకనే దావీదులోకి మాట చదివిస్తాను. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథము కొద్దిసేపులో, ఇంకో 10 నిమిషాలు ముగించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మొదటి సమూయేలు గ్రంథం తీశారు కదా, మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటారు. 17వ అధ్యాయంలోకి వచ్చింది. అయితే మొన్న 6వ ఇంద్రియం గురించి చెప్పుకున్నప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అందుకని ఇప్పుడు ఏంటంటే ఆ దావీదుకి అంత ధైర్యం ఎక్కడ వచ్చిందనే దానికోసం కొద్దిగా వెనక్కి వెళ్ళాము. ఇప్పుడు ఆ సూర్యచంద్రులను ఆపినప్పుడు రాహాబు ఉన్నది. ఆ విషయాలు బోయాజుకి తెలియవా? బోయాజు రూతు వాళ్ళ పిల్లకి చెప్పలేదా? వాళ్ళ నుంచి యెషైకి. అందుకనే ప్రవక్త అంటాడు, సమూయేలు వచ్చంట, నేను అభిషేకం తీసుకొచ్చాను, నీ పిల్లల పిల్లు, దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు నీ కుమారులు అంటే, అలా వెళ్తురా, పెద్దోడు, వీడు అందంగా ఉన్నాడు, బరువుగా ఉన్నాడు, అందగాడు, వీడిని కొంచెం బెస్ట్ తీసుకొస్తున్నారంట. అర్థమవుతుందా? అంటే వాళ్ళు దేవుని యొక్క కార్యాలు, మన దేవుడు ఎవరు,
మన దేవుడు మన జనుల పట్ల, మన పితరుల పట్ల, మన పట్ల దేవుడు ఏమై ఉన్నాడు, ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు, ఆయన అప్రూవ్ చేయగలడు అని వాళ్ళు చెప్తున్నారు పిల్లలకి. కాబట్టి ఏంటంటే మన పిల్లల్లో అటువంటి విశ్వాసం రావాలంటే మనం కూడా మన పిల్లలకి బోధించాలి. ఇప్పుడు దావీదు అలా వచ్చాడు, సరే అభిషేకం తీసుకున్నాడు. అందుకని ప్రవక్త అంటే అభిషేకం పొందిన తర్వాత దేవుని ఆత్మ ఆయనకి ఎప్పుడు కాపుదలకు ఉండేదంట. ఇప్పుడు అప్పుడు విన్నాడు, ఇప్పుడు కలిగి ఉన్నాడు. అప్పుడు దేవుడు మనతో ఉంటాడని అన్నాడు, కానీ దేవుడు ఎప్పుడు ఏంతోనే ఉంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, అరే వెళ్ళి అన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చేసేసే, వాళ్ళ హెడ్ ఉంటాడు, వాళ్ళ హెడ్కి కూడా జున్ను ఇచ్చారా అని పంపించాడు లేదా? ఇప్పుడు పని చెప్పాడు, పనే చేయాలి, ఎక్స్ట్రా పనులు ఎందుకు చేయటం? ఇప్పుడు మీరు మంచిది, ఇప్పుడు మేము మీకు ఏం చెప్తే అదే చేస్తారా, ఎక్స్ట్రా పని చేస్తారా? ఇప్పుడు మన టాపీ పనికి వచ్చారండి, మా డెన్ ఏం చెప్తాడు, ఇటు ప్లాస్టింగ్ అయిపోవాలి అంటాడు, వాళ్ళు ప్లాస్టింగ్ చేస్తారు, ఇసుక కలుపుతారు వచ్చి మళ్ళీ కిందకు వచ్చి. ఇప్పుడు దావీదికి వాళ్ళ నాన్నగారు పని చెప్పాడు, వెళ్ళి అన్నలకి అన్నం ఇచ్చేసేసి, వాళ్ళ హెడ్కి జున్ను ఇచ్చేసేసి, వాళ్ళు ఎలా ఉన్నారో క్షేమ సమాచారానికి ఒక ఆనవాళ్ళు పట్టుకురామన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళి అక్కడ ఇచ్చేసాడు, ఫుడ్ ఇచ్చేసాడు, ఎలా ఉన్నారో చూడాలి, చూసి వచ్చేసి నాన్న మరి యుద్ధం జరుగుతుంది, బాగానే ఉన్నారు, చూశాను అని చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిన్నారు గుర్తులేదా? ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుందని, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందని చెప్పేసి అందరిని అడుగుతున్నాడంట పోయి. వీళ్ళేం చెప్తున్నారు, అక్కడ ఒకడు ఫిలిష్తీయుడు వచ్చి ఉన్నాడు, వాడిని చంపేస్తే రాజుగారు సగం రాజ్యం ఇస్తారు, పిల్లల నుంచి పెళ్లి చేస్తారు అని చెప్తున్నారంట. అక్కడ అదే ఉందండి, నేనేం అబద్ధం చెప్పట్లేదు. పిల్లల నుంచి పెళ్లి చేస్తారు, అటు రాజ్యం ఇస్తారని చెప్తున్నారంట అని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతున్నాడంట, ఏంటి సంగతి, అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు చెప్తున్నారంట ఇది అని చెప్పేసి అన్నారంట. ఈ విషయం వాళ్ళ అన్నయ్య చెవిని పడింది. వాళ్ళ అన్నయ్య చెవిని పడితే ఏమంటాడంటే వచ్చి, ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు? ఈయన వచ్చేవాడు అటు వచ్చేవాడు గొర్రెలు వేరే వాళ్ళకి అప్పచెప్పి వచ్చాడు. ఇప్పుడు ఏం చేసే పని గొర్రెలు కాసుకోవటం, అలాంటి పని చెప్తే ఈ గొర్రెలు వేరే వాళ్ళకి అప్పచెప్పి వచ్చాడు. ఏం చేయాలి? ఇచ్చేసేసి దావీదు వచ్చి ఏం చేయాలి? ఇచ్చేసేసి మళ్ళీ గొర్రెల దగ్గరికి వెళ్ళాలి, వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, అది వెళ్ళకుండా ఇక్కడ ఏం జరుగుతుంది అడుగుతున్నాడు. అలా అన్నయ్యకి వినపడి, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు, నీ దురుద్దేశం ఏంటో నాకు తెలుసు, నువ్వు గొర్రెలు ఎవరికి తెచ్చావు, అర్జెంటుగా వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ చూడండి, ఇప్పుడు అలానే తిడుతున్నాడు, తిడితే మళ్ళీ ఏం చేయాలి? వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ అలానే తొలగించుకొని మళ్ళీ అక్కడ రాసింది ఆయన అంట, ఆ ప్రకారమే అడుగుగా జనులు అని ఉంది. అంటే ఆయన ఒక్కని అడగల, చాలా మంది అడుగుతున్నాడు. చాలా మంది తిరిగి అడిగిన తర్వాత ఈ విషయం రాజు దగ్గరికి పోయింది. సరే రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు అన్నాడు, అవి వేసుకో అని అన్నాడు. అలవాటు లేదు. అయితే ఆడికి వెళ్ళి ఎంత ఉన్నాడు? చాలా ఉండాలి అనుకుంది మామూలుగా మన బాటలు. ఆయన ఒక మాట మాట్లాడారు, ఆ మాట కోసం నేను ఇదంతా చెప్తున్నాను, మళ్ళీ లేకపోతే చెప్పేవాడిని కాదు. దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆ మాట రాత్రి నాకు వింటే నాకు అసలుకి ఆ ఆనందానికి అవధులు లేవండి. ఆ మాట దావీదు నోట ఆ మాట విన్న తర్వాత అబ్బా అంత విశ్వాసం ఆడుకొచ్చిన అప్పుడు వెళ్ళి వెనక్కి నేను ఆయనకి అంత మాట మాట్లాడటానికి అంత విశ్వాసము ఎక్కడి వచ్చిందని చెప్పేసి అప్పుడు వెనక్కి వెళ్ళా. అసలు ఈ దావీదు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆ రాహాబు దగ్గరికి వెళ్ళి రాహాబు దగ్గర నుంచి కిందకు వస్తే, అవును కదా మరి సూర్యచంద్రుల్ని ఆపిన దేవుడు మన దేవుడు అని దావీదుకు తెలుసు. హల్లెలూయా. ఏమన్నాడంటే ఆ ఫిలిష్తీయునితో గొలియాతు ఏమన్నాడంటే, ఒక మాట నువ్వైతే కత్తులు వీటిలో బల్లెం ధరించుకొని వస్తున్నావు, నేనైతే ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతికు యెహోవా పేరిట వచ్చుచున్నాను. నాకైతే కొట్టేసుకుని రాత్రి అబ్బా
ఎలా తెలిసి ఉంటుంది అని అప్పుడు వెళ్ళా. నేను సైన్యములకు అధిపతికు ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా పేరట ఎలా తెలుసు అని అప్పుడు వెళ్తే ఇది ఇలా వచ్చింది దానికి. ఆ మాట మనం చెప్పగలుగుతాం ఈరోజు ఎవరితోనైనా. అందుకని చెప్పాం మనకి ఈ కడియకు ఒక నామము ఇవ్వబడింది, ప్రభువైన యేసుక్రీస్తు నామము. నా నామమున మీరు ఏది అడిగినను ఇస్తానని చెప్పేసి అన్నాడు. మరి ఆ దావీదులో ఉన్న విశ్వాసం ఈ రోజున మనకి ఎందుకు లేదు? వాడిని చంపలేవు నువ్వు, నీ వల్ల కాదు అసలు. అదేమన్నాడు, నేను కుక్కనా నువ్వేంటి అసలు కింద రాసి చూడండి. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నువ్వు నా మీదకి వస్తున్నావే, నేను కుక్కనా? ఇప్పుడు మనం పెద్దవాళ్ళం కదండి, కుక్కనే కర్ర పెట్టి కొడతాం కదా. అందుకని మనకంటే చిన్నకుంటే కర్ర తీసుకుని కొడతాం, మనకంటే పెద్ద గుణాలు కూడా కర్ర తీసుకుని కొడతారా? నువ్వు కర్ర తీసుకుని నా మీదకి వస్తున్నావు, నువ్వు నేను నీకు ఎలా కనపడుతున్నా, కుక్కలా కనపడుతున్నాను, ఏంటికి కొడతాను కానీ అన్నాడు. అంటే ఏమంటున్నాడు, నువ్వు బల్లిని తీసుకొని వస్తున్నావు, కథ తీసుకొని వస్తున్నావు, ఏదో తీసుకొస్తున్నావు, కానీ నేనైతే నా దేవుని నామం పేరు వస్తున్నా, చూసుకోక. మరి ఈరోజు మనకు కావాలి ఆ విశ్వాసం. మరి దేవుడు మనలో ఆ విశ్వాసం నింపాలని. మనం కూడా మన పిల్లల్లో ఆ విశ్వాసం లేదు, మన పిల్లలు తప్పిపోయారు, మన పిల్లలు చెడిపోయారు, మన పిల్లలు అలా అయిపోయారు, మన పిల్లలు అలా అయిపోయారంటే దానికి ఎవరిని నిందించొద్దు, కానీ మనల్ని మనమే. ఎందుకంటే మనము మన దేవుని గురించి చెప్పలేదు మన పిల్లలకి. మన దేవుని గొప్పతనం, మన దేవుని బలము, మన దేవుని శక్తి, మన దేవుడు ఏవై ఉన్నాడు, నిన్న నేడు నిరంతరము అని మనం చెప్పుకోలేదు. మనలో ఆ విశ్వాసం నింపబడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా బోధించాలి. అవునా? మనలో కూడా అబ్రహాం లాంటి విశ్వాసం, దావీదులో ఉన్న విశ్వాసం ఎలా వచ్చిందంటే శక్తివంతమైన, బలమైన, యథార్థమైన ప్రార్థన చేయాలి మనం కూడా. ఓకేనా? నిజంగా దేవుడు ఈ ఉదయకాల సమయాన్ని అని ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన కాక.